రైట్. థ్యాంక్ యూ అన్న. రైట్. మనము లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఒకే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యపు అర్థ వివరణ నేర్చుకోవటానికి ప్రధానమైంది అబ్జర్వేషన్ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అబ్జర్వేషన్ లో మనం ఇప్పటి వరకు చూసిన కొన్ని విషయాలు ఏంటంటే, చదవటం మనకి తెలియాలి, ఏ విధంగా చదవాలో, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలో అనేటువంటి విషయాన్ని మనం చూసాము. దీంట్లో ఇప్పటి వరకు మనం ఆ, 2 ప్రశ్నలు మాత్రం చూడగలిగాం. అంటే అబ్జర్వేషన్ లో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ప్రశ్నించటము. మనం చదివే వాక్య భాగాన్ని ప్రశ్నలతో ఇన్వెస్టిగేట్ చేయటము, ఇంట్రాగేట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి విషయాల్ని సేకరించటము. మనం అర్థ వివరంలోనికి వెళ్ళక ముందుగానే గమనించడం అనే అనే ఈ ఈ పాయింట్ దగ్గర ఎక్కువసేపు సమయం గడిపినట్లయితే, ఇన్ఫాక్ట్ మన బైబిల్ రీడింగ్ అంతా కూడా అబ్జర్వేషనల్ గా రీడ్ చేసినట్లయితే గొప్ప లాభాన్ని మనం పొందుతాం. వై అనేటువంటి ప్రశ్నలు మనం చూసాం, హౌ అనేటువంటి ప్రశ్నలు కూడా మనం చూసాం. ఇక్కడ లాస్ట్ టైం మనం మాట్లాడు ఈ రోజు ఉన్న సమయంలో ప్రధానంగా ఒక అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ అంశం ఏంటంటే, వాక్య భాగంలో లేదా వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక లైబ్రరీ లాంటిది. ఈ లైబ్రరీలో ఏ విధంగా అయితే రకరకాల పుస్తకాలు కేటగారికల్ గా, అంటే వాటి వాటి కేటగిరీస్ ప్రకారము అవి ఏ విధంగా అయితే ఏర్పాటు చేయబడ్డాయో, 66 గ్రంథాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరేచర్, రకరకాల రచనా శైలులతో రాయబడినాయని మనం అర్థం చేసుకుంటాం. ఎందుకు రాయబడ్డాయి అంటే, దేవుడు మన యొక్క మనస్సును, మన యొక్క హృదయాన్ని, మన యొక్క భావోద్రేకాలను ప్రతి దాన్ని కూడా మనతో ఆయన యొక్క నిత్యమైనటువంటి సువార్త సందేశాన్ని తాకించడానికి, మనకు తెలియపరచడానికి దేవుడు రకరకాలటువంటి ఈ రచనా శైలులను వాడుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రచనా శైలిని అర్థం చేసుకోవటము, అర్థ వివరణలో ఎంత ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ విషయాన్ని నేర్చుకోవడానికి నేను కొన్ని ఆబ్జెక్ట్ లెసన్స్ వాడతాను, దయచేసి వేరు చేయండి. నేను రచనా శైలి యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని విషయాలు నేను చూపించబోతున్నాను. దాని తర్వాత నేను ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీరు మాట్లాడగలిగినట్లయితే, చెప్పగలిగినట్లయితే చెప్పండి. రైట్. మీరు ఎంతమంది అట్లీస్ట్ ఈ పోస్టర్ చూశారు? సినిమా కాకపోయినా పైగా ఈ సినిమాలు చూడాలా వద్దా అనే దాని గురించి ప్రస్తావన కాదు, దానికి సమయం లేదు ఇక్కడ. నేను ఏమడగాలనుకుంటున్నానంటే, ఈ పోస్టర్ ని కానీ, లేకపోతే ఈ సినిమాని కానీ చూసిన వాళ్ళు, లేకపోతే ఈ సినిమా గురించిన వివరణ మీ న్యూస్ పేపర్లలో రివ్యూ చదివినప్పుడు, ఈ ఈ సినిమా గురించి ఎవరైనా 2 మాటల్లో ఎందుకు ఈ డైరెక్టర్ ఈ సినిమాని తీశాడు అని చెప్పగలరా? ఒకవేళ చూడకపోయినట్లయితే పర్లా, చూసినట్లయితే ఎవరైనా చూసిన వారు కానీ, తెలిసిన వారు కానీ, ఈ బాహుబలి అనేటువంటి సినిమాను ఈ డైరెక్టర్ ఎందుకు తీశాడు, ఏంటి ప్రధానంగా దీంట్లో చెప్పాలనుకుంటుంది ఎవరైనా? ఇంకా ఇలాంటివి 3 ఉన్నాయి దీని తర్వాత. అట్లే ఇది మీకు ఈజీగా నేను మీకు ముందు పెట్టా. ఎవరైనా చెప్పగలుగుతారా? తన రాజ్యాన్ని, పదవిని కాపాడుకోవడం కోసమా అని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఈ సినిమాలో ఒక స్టోరీ లైన్ ఉంది. ఈ సినిమాలో మనం ఒకవేళ సినిమా చూసేవాళ్ళు ఉంటే, సినిమాని ఆనందించడానికి వేరు వేరు విషయాలు ఉన్నాయి. మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, లేకపోతే స్టోరీ లైన్ ఒకటి ఉంది, లేకపోతే అక్కడ చూపించినటువంటి గొప్ప గొప్ప దృశ్య రూపంగా చూడగలిగేటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు అక్కడ ఉన్నాయి. కానీ ప్రధానంగా స్టోరీ లైన్ ఏంటి అని చెప్పగలిగినట్లయితే సిబ్లింగ్ రైవలరీ అని చెప్పొచ్చు. అంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైరము ఆ యొక్క రాజ్యానికి ఏ విధంగా చేటు చేసింది, లేదా దాని తర్వాత ఏ విధంగా మంచి చేసింది. రైట్. మనం ఎన్నో విషయాలను దీని నుంచి ఇష్టపడచ్చు, కానీ ప్రధానంగా సినిమా తీసినటువంటి వ్యక్తి, డైరెక్టర్ ఏం చూపించాలి అనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోలేదు అనుకోండి, మిగిలిన అంతా కూడా మనం వ్యక్తిగతంగా ఇష్టపడుతున్నాం, కానీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు మాత్రం మనం అర్థం చేసుకున్నాం. ఇంకొక దాన్ని చూద్దాం. బహుశా ఇది చాలా సంవత్సరాల క్రితం వచ్చింది, దీనికి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది, టైటానిక్ అనే సినిమా. ఈ సినిమా ఎందుకు తీశారు అని మేము అడిగితే, ఒకవేళ మునిగిపోతున్న పడవ గురించి చెప్పడానికి అంటే ఎవరు చూడరు సినిమాని. ఎందుకు చేశారు అంటే, ఈ మునిగిపోయినటువంటి పడవ చాలా మంది ఉన్నారు,
అప్పుడు ప్రపంచంలో కట్టినటువంటి అతి గొప్ప ఇదొక వందరికే వందలు అని చెప్పచ్చు. కానీ ఈ ప్రధానంగా ఎందుకు తీశాడు ఈ డైరెక్టర్ అంటే దీంట్లో ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఆయన ప్రకారము వారి ప్రేమ ఇది చాలా గొప్పది, చాలా ఎంతో సెలబ్రేట్ చేసుకోవాల్సింది అనే దాన్ని చెప్పడానికి తీశాడు. దీంట్లో కూడా వాస్తవం మీరు చూసినట్లయితే మొత్తం ఒక బకెట్ లో పెట్టి సినిమా తీశాడు ఆయన. ఆస్కర్ అవార్డు వచ్చిందని చిన్న దాంట్లో పెట్టి తీశాడు సినిమా, ఆస్కర్ అవార్డు వచ్చింది. కానీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే దాన్ని మనం తెలుసుకోకపోయినట్లయితే చాలా సార్లు వేరే వేరే వాటిని ఆనందించవచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు. కానీ ప్రధానమైన విషయాన్ని మనం బేసిక్ గా పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పచ్చు. ఇది ఒకటి. ఇది ఒక వెస్టర్నర్ హాలీవుడ్ అతను తీసినటువంటి ఒక సినిమా. ఈ సినిమా బహుశా మీరు చూసారో లేదో తెలియదు కానీ ఈ సినిమా యొక్క ప్రభావం మాత్రం ప్రజల పైన చాలా విస్తృతంగా ఒక రోజులో ఉండేది. వాస్తవంగా యునైటెడ్ కింగ్డమ్ లో అంటే యూకేలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొంతమంది ఈ సినిమా చూసిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళారు అంటే అసలు ఎలాంటి ప్రపంచం నిజంగా ఎందుకు లేదు అనేటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ అసలు వాస్తవంగా ఈ సినిమా తీయటానికి అతనికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఒక ఫిలాసఫీని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఏం ఫిలాసఫీ? మనకి పాతదే ఆ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ఏంటంటే ప్యాంథియిజం. ప్యాంథియిజం అంటే అన్నిటిలో దేవుడు ఉన్నాడు, అంతా దేవుడే అనేటువంటి విషయాన్ని. అందుకే ఈ సినిమా చివరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ గౌతమ్ అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి నావి అనేటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాణము ఈ ఈ ఈ ఈ వ్యక్తిలోకి మనిషిలోకి వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చివరిగా ఒకటి, దాని తర్వాత ముగించుకున్నాం. ఈ సినిమా ఎవరు చూసారా? ఈ సినిమా పేరు తెలిసి ఎవరికన్నా పోనీ? 300 యోధులు. 300 యోధులు. వెరీ గుడ్, రైట్. ఇది వాస్తవంగా స్పార్టా దేశానికి సంబంధించి కొంత వాస్తవం ఉంది, కొంత దానికి అతికించి కూడా సినిమా తీసి ఏంటి సినిమాలో మెయిన్ స్టోరీ ఏంటి? మనం అదే ప్రశ్న అడుగుతున్నాం. మూవీకి అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ సినిమాలో ఏం బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది అదే అట్లా ప్రధానమైన అసలు స్టోరీ లైన్ ఏంటి అని అడిగితే ఏం చెప్పొచ్చు మనం? ఎవరైనా వీరోచితమైనటువంటి 300 స్పార్టన్ వీరులు వెళ్ళి లక్షల కొలది ఉన్నటువంటి గ్రీసు దేశస్తుల్ని ఎదుర్కొని నిజంగా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఓటమిని మాత్రం వారి రాజ్యాన్ని ఏలటానికి మాత్రం వారు అసలు అంగీకరించారు. దీంట్లో మెచ్చుకోవటానికి ఎన్నో ఉన్నాయి, టెక్నికల్ గా కానీ, స్టోరీ పరంగా కానీ, ఆ సన్నివేశాలు కానీ చాలా ఉన్నాయి. ప్రధానంగా డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒకవేళ అదే మనం చూసినట్లయితే ఏం చెప్పాలనుకుంటున్నాడు? వీటన్నిటిలో అనుకుంటాడు ఖచ్చితంగా డైరెక్టర్. ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే వీరోచితం అంటే ఇలా ఉంటది, కరేజ్ అంటే ఇలా ఉంటది, నిజంగా నమ్మిన పనిని చేయటానికి ఒకరిని ఎన్నుకున్నప్పుడు, ఒక రాజుని ఎన్నుకున్నప్పుడు, ఒక రాజ్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ విధంగా ఉంటది అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ 4 సినిమాలను ఎందుకు పెట్టాను ఇక్కడ, లేదా ఎందుకు చూపించాలనుకున్నాను అంటే ఇది ప్రధానమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి. ప్రతి మూవీ కూడా, ఆర్ ప్రతి పుస్తకం కూడా, ఆర్ ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నప్పుడు ఒక మెయిన్ ఐడియా, మెసేజ్ అంటాం దాన్ని, మెయిన్ ఐడియాని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు. అఫ్కోర్స్ సినిమాలతో మనకి పని లేదు, వాటి వలన మనకు ఒరిగేది ఏం లేదు. కానీ దాని నుంచి ఆబ్జెక్ట్ లెసన్ నుంచి నేనేం నేర్పించాలనుకుంటున్నాను అంటే ప్రతి పుస్తకంలో కూడా దేవుడు ఒక మెయిన్ ఐడియాని, బిగ్ ఐడియా అంటారు లేదా మెయిన్ ఐడియా అంటారు. పుస్తకాలు అంతటికీ ఒక మెయిన్ ఐడియా ఉన్నది. ఉదాహరణకి ఆది కాండం చూద్దాం. ఆది కాండం ఏంటి? దేవుడు సమస్తానికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ బిగినింగ్స్. సృష్టికి ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. పాపము నుంచి పడిపోయిన మనిషిని విడిపించే రక్షణ ప్రోగ్రామ్ కి ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. దాన్ని ఎన్నుకునే వాళ్ళలో అబ్రహాం ఎన్నుకున్నప్పుడు ఆయనే. సో ప్రతి దానికి గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ బిగినింగ్స్. మత్తయి సువార్త మెయిన్ ఐడియా ఏంటి? ఇదిగో దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణను, ప్రవచింపబడినటువంటి మెస్సయ్య అయినటువంటి క్రీస్తు అనే రాజులో తన యొక్క సంపూర్ణ విమోచన ప్రోగ్రామ్ ని నెరవేర్చబోతున్నది. సో ఒక పుస్తకాన్ని చదివినప్పుడు దాంట్లో ఒక మెయిన్ ఐడియా ఉంది అని మనం గ్రహించాలి. లేకపోతే ఏమవుతుంది? ప్రతి అబద్ధ బోధకుడు స్టేజ్ ఎక్కి ప్రీ చేసినప్పుడు మనం చప్పట్లు కొడతా ఉంటాం అనమాట. అసలు హైదరాబాద్ లో ఉన్నారు
ఆదికాండం 12వ అధ్యాయం తీసుకుని తునకలు చేసి పడేస్తారన్నమాట. దానికి తల తోక ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చింది వారికి ఇష్టం వచ్చినట్టు దాని అబద్ధాలు బోధిస్తానే ఉంటారు. ఆ మెసేజ్లు వినడానికి లక్షల మంది ఇక్కడ గ్రౌండ్ లో కూర్చుంటారు, ఆన్లైన్ లో కూడా ఉంటారు. ఎవరు కూడా అసలు ఈయన తప్పు చెప్తున్నాడే, అసలు ఈ ఈ ఈ ఈ- ఈ వచనాలకి ఈ బుక్ లో ఉన్న మెయిన్ ఐడియాకి సంబంధం లేదే అనేటువంటి విషయాన్ని ఎవరు చర్చించరు, ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు. ఎందుకు? మనం పుస్తకాన్ని ఒక మెయిన్ ఐడియా ఉంది అనే ఆలోచనతో ఆలోచించుకోకుండా ప్రతి వచనానికి ఒక మెయిన్ ఐడియాని తీసుకుని మనం చేస్తాం. సో ఈ మెయిన్ ఐడియా ఏ విధంగా కమ్యూనికేట్ చేయబడుతుంది? డైరెక్టర్ ఒక మోడ్ ఎన్నుకుంటాడు, ఒక మెథడ్ ఎన్నుకుంటాడు. అది హాస్య రూపంలో చూపించాలనో, దృశ్య రూపంలో చూపించాలనో, లేకపోతే ఒక యాక్షన్ సీన్ చూపించాలనో, ప్రతి మెయిన్ ఐడియాని ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ లో చూపించాలి అనుకుంటుంది. అవతార సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఒక ప్రపంచం ఉందో అది మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఆత్మ తిరుగుతా ఉంటది. ఒక 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 ప్రాణి నుంచి ఇంకో ప్రాణికి ఆత్మ వెళ్తా ఉంటది. అదే హిందూ తత్వంలో నమ్మేటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆ చక్రం నుంచి బయటకు రావాలంటే ఒక కర్మ, మిగిలినటువంటి యోగాల నుంచి తిరుగుతా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ ఫిలాసఫీ. అదే ప్రధానమైన, ఇన్ఫాక్ట్ అది చెప్పడానికి ఆ సినిమా తీశారు. మిగిలినంతా కూడా వాళ్ళని మభ్యపరచడానికి. ఏ సినిమా తీసినప్పుడైనా వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని ఉంటుంది, ఒక ఫిలాసఫీని ఇస్తా ఉన్నారు. ఆ ప్రొడక్ట్ ద్వారా ఆ ఫిలాసఫీని వాళ్ళు అమ్ముతా ఉంటారు. అందుకే పళ్ళు కడుక్కోగానే మన మన దగ్గరికి అమ్మాయి నుంచి పడిపోదు అని అది ఏమవుతుందో కాన్సెప్ట్ ఒక ఫిలాసఫీని అమ్ముతా ఉంటారు. తెలుగుకోగానే ఇటు నుంచి అమ్మాయిని పరిగెత్తుంటారు. ఏమి నమ్మిపిస్తున్నాడు అంటే ఒక ఫిలాసఫీని నమ్మిపిస్తా ఉన్నాడు. సో ప్రతి మెసేజ్ కూడా బైబిల్లో దేవుడు ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ లో, ఒక మెథడ్ లో దాన్ని కమ్యూనికేట్ చేశాడు. ఎలా అర్థమవుతుంది మనకు అది? దేవుడు ఒక మీన్స్ వాడుకుంటాడు. ఒక ప్రధానమైనటువంటి, అది మన ఆలోచనలను తాకింపజేసేలాగా లేదా మన హృదయాన్ని చెల్లింపజేసేలాగా. అది ఇమోషనల్ గా అయినా మనల్ని తాకొచ్చు, ఇంటలెక్చువల్ గా అయినా మనల్ని తాకొచ్చు. అలా చెప్పండి. కొంచెము వాయిస్ మళ్ళీ కొద్దిగా రిసౌండ్ అవుతుంది సార్, కొంచెం. ఇప్పుడు ఏమైనా బెటర్ ఉందా? పర్లేదా? ఓకే, రైట్ రైట్. సో బై ద వే, ఇప్పుడు మనం మూవీస్ ని చూసి ఎట్లా అనుకున్నామో, ఇప్పుడు నేను చెప్పే ప్రతిదానికి కూడా వాక్యంలో నుంచి మనం నిజంగా ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో ప్రతి బుక్ కి ఒక మెయిన్ ఐడియా ఉంది. అండ్ ఆ బుక్ లో మెయిన్ ఐడియా దేవుడు ఒక మెథడ్ ద్వారా దాన్ని, అంటే ఒక రచనా శైలి ద్వారా దేవుడు దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. ఏ ఏ మీన్స్, ఏ మీన్స్ దేవుడు వాడుకుంటాడు అనే దాన్ని చూద్దాము. చివరిగా ఈ రచనా శైలిలో లేదా ఈ మెయిన్ ఐడియాని ఈ రచనా శైలిలో మొత్తం కూడా దేవుడు అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ద్వారా, అక్కడ ఉన్నటువంటి సందర్భం ద్వారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా, అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం ద్వారా దేవుడు మొత్తం ఆ విషయాలను తెలియపరచడానికి చూస్తుంది. రైట్. సో 4 విషయాలు చూసాం. ఒక మెసేజ్ ఉంది, అదొక మెథడ్ లో మనకి బోధింపబడుతుంది. దేవుడు కొన్ని మీన్స్ ని వాడుకుంటాడు, మనం ఎమోషనల్ గాను ఇంటలెక్చువల్ గాను తాకబట్టడానికి. దేవుడు దీని అంతటిని కూడా ఒక స్టోరీ రూపంలో, ఒక క్యారెక్టర్స్ ని వాడుకుని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రైట్. ఎట్లా అర్థమవుతుంది? మనం మాత్రం వాక్యం చదివినప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టం. ఇది మెసేజ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళలేము. మనం మొదలు పెట్టేది ఎక్కడ అంటే, మొట్టమొదట మనం క్యారెక్టర్స్ తో స్టార్ట్ అవుతాం. అంటే మనం సర్ఫేస్ లెవెల్లో వాక్యాన్ని చదవటం మొదలు పెడతాం. అందుకే బైబిల్ చదవటము ప్రాముఖ్యమైనది. చదువుతున్నప్పుడు మీరు రకరకాల క్యారెక్టర్స్ అక్కడ చూస్తూ ఉంటారు. చదువుతూ ఉన్నప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆది కాండం తీసుకున్నాం అనుకోండి. ఆది కాండము 4 భాగాలు విభజించవచ్చు. మొదటేమో సృష్టి యొక్క ఆరంభము, దాని తర్వాత మనిషి యొక్క ఆరంభము, దాని తర్వాత ఏమంటారు అబ్రహాము యొక్క ఆరంభము, దాని తర్వాత ఇశ్రాయేల్ జనాంగం యొక్క ఆరంభం. ఈ 4 భాగాల్లో ఇనవే మనము ఆది కాండాన్ని చూడొచ్చు. సో మనం చూసినప్పుడు ఓన్లీ సర్ఫేస్ లెవెల్లో ఉన్నాము, కేవలం పైన వాటిని మనం చదువుతా ఉన్నాం. కానీ వాటి వెనకాల దేవుడు మనతో ఏ విషయాలతో మాట్లాడాలనుకుంటున్నాడు, అంతర్గతంలోకి దేవుడు వాక్యాన్ని తీసుకువెళ్ళడం మనకు జరుగుతూ ఉంటుంది. ఒక నిమిషం.
ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అది డైలాగ్. అంటే ఇద్దరు క్యారెక్టర్స్ వారి సంభాషణ ద్వారా ఈ క్యారెక్టర్స్ లో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ ఈ కథనాన్ని ముందుకు ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఇది అంతా మీరు గుర్తుపెట్టుకోకర్లేదు. మనం నెక్స్ట్ పేజీకి వెళ్ళినప్పుడు మనకి ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనము సర్ఫేస్ లెవెల్లో మొదలుపెట్టి క్యారెక్టర్స్ ని చూడటం మొదలుపెట్టి దాని వెనకాల వాళ్ళు జరుగుతున్నటువంటి భాష, వారు జరుగుతున్నటువంటి సంభాషణ, వారి మధ్య జరుగుతున్నటువంటి వైరము, వీటన్నిటిని మనము చూస్తూ ఉంటాము. నెమ్మదిగా దేవుని యొక్క మనతో మాట్లాడాలనుకుంటున్న మెయిన్ మెసేజ్ ని ఎరగటం మొదలు పెడతాము. దాన్ని ఆస్వాదించడం కూడా మనం మొదలు పెడతాం. సో అందరం చేసేది ఇదే. నేను ఓన్లీ దాన్ని మెకానిక్ ఏ విధంగా అయితే బండిని విప్పదీసి చూపిస్తాడో నేను నీకు విప్పదీసి చూపిస్తున్నా. మన అందరం చేయాల్సింది ఇదే. సో దేవుడు సర్ఫేస్ లెవెల్లో మనకి స్టోరీస్ తో ఆయన యొక్క వాక్యాన్ని పరిచయం చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆ స్టోరీస్ ద్వారా మనకి ఆయన యొక్క సత్యాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆ 4 రచన శైలులు బ్రాడ్ గా చెప్పాలి అంటే బైబిల్లో 4 రకాలైనటువంటి రచనా శైలులు ఉన్నాయని మనం చెప్పొచ్చు. దీన్ని లిటరరీ ఫార్మ్స్ అంటారు. లిటరరీ ఫార్మ్స్ ఏమున్నాయి ఆ రచనా శైలులు? మొట్టమొదటిది అసలు లిటరరీ ఫార్మ్ అంటే ఏంటి అంటే, లిటరరీ ఫార్మ్ ని మనం ఎరిగినప్పుడు, ఏ రచనా శైలిలో రాయబడిందో అని మనం ఎరిగినప్పుడు మనం ప్రధానంగా రైట్ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. రైట్ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి లిటరరీ ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాసేజ్ విల్ గ్రేట్లీ అసిస్ట్ ఇన్ రీచింగ్ ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైతే ఏ రచనా శైలిలో మనం ఏం గ్రహించము, అది మనం దాని గురించి మనకు లోతైన ఆ జ్ఞానం లేకపోయినా, అరే ఇది 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 పద్య భాగంలో ఉంది, లేదా ఇది కవిత్వ రూపంలో ఉంది, లేదంటే ఇది నేపథ్యంగా చెప్పబడదు, ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించమో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కి చాలా చాలా తావు అక్కడ ఉంటుంది. రైట్? ఏమున్నాయి? 4 మెయిన్ టైప్స్ ఆఫ్ లిటరేచర్ ఉన్నాయి. 4 ప్రధానమైనటువంటి రచనా శైలులు ఉన్నాయి బైబిల్లో. ఏంటివి అవి? మొట్టమొదటిది నేరేటివ్, అంటే కథనం లేదా కథ రూపంలో సత్యాన్ని తెలియపరచడం. ఎందుకు దేవుడు దీన్ని డిజైన్ చేశాడు అంటే, చరిత్రలో దేవుడు చేసినటువంటి ఆయన యొక్క విమోచన కార్యాన్ని, ఆ సత్యాన్ని వాస్తవాల రూపంగానో, కొన్నిసార్లు కథల రూపంగానో, కొన్నిసార్లు దేవుడు ఉపమాన రూపంగానో, కొన్నిసార్లు ఒక చరిత్ర యొక్క ఒక భాగాన్ని తన వాక్యంలో పెట్టడం ద్వారానో, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారానో దేవుడు తన యొక్క విమోచన సత్యాన్ని తెలియపరచడము నేరేటివ్ అంటాం. రైట్? చరిత్రలో దేవుడు చేసినటువంటి, బైదవ ఇదంతా కూడా వాస్తవమైనది. మనం అదే వేరే మత గ్రంథాలతో పోల్చుకున్నట్లయితే అక్కడ వాస్తవికత అనేది కనపడదు. అక్కడ రాయబడింది నమ్మాలి, తప్పదు. ఇక్కడ మనం ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ఐ ఫర్గాట్ విచ్ ప్లేస్ ఇట్ ఇస్, కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు బైబిల్ని ఎంత వాళ్ళు బిలీవర్స్ కాదు, యేసుప్రభువుని నమ్మరు, కానీ బైబిల్ని ఎంత గొప్పగా నమ్ముతారు అంటే, ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి హిస్టారికల్ యాక్యురసీ, బైబిల్లో ఉన్నటువంటి జియోగ్రఫికల్ యాక్యురసీ అంటే ఏమంటారు, చరిత్ర సంబంధమైనటువంటి యాక్యురసీ, భౌగోళికపరమైనటువంటి ఖచ్చితత్వం, ఖచ్చితత్వము, చరిత్రకు సంబంధించిన ఖచ్చితత్వము, భౌగోళిక సంబంధమైనటువంటి ఖచ్చితత్వం అంత యాక్యురేట్. ఇన్ఫాక్ట్ ఒక ఆయన ఏమన్నారంటే, నేను ఎక్కడ ఏదేను మనం ఉందో బైబిల్ యొక్క ఆధారం తీసుకెళ్ళి చెప్పాలి. హీఈస్ నాట్ అ బిలీవర్, ప్రొఫెసర్ ఆయన. సో బైబిల్లో జరిగిన ప్రతిదీ కూడా చరిత్ర ఆధారాలతో డాక్యుమెంట్ చేయబడింది. అందుకే పునరావస్తు శాఖ వారి యొక్క సహాయము, వారి నుంచి మనం టీచర్స్ గా మరి ముఖ్యంగా సహాయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. సో బైబిల్లో ఉన్నటువంటి ఒక టైప్ ఆఫ్ రచనా శైలి ఏంటంటే కథనం, నేరేటివ్. ఇక్కడ చరిత్రలో దేవుడు చేసిన విమోచన సత్యాలను వాస్తవిక రూపంలో కానీ, కొన్నిసార్లు కథల రూపంలో కానీ, కొన్నిసార్లు ఉపమాన రూపంలో కానీ, కొన్నిసార్లు ఆ చరిత్రలో కొంత భాగాన్ని అకౌంట్ గా తీసుకొని, కొన్నిసార్లు వ్యక్తిగత జీవిత చరిత్రను తీసుకుని దేవుడు తన దృక్పథం నుంచి సత్యాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. అవును, చరిత్రలో జరిగిన అంతరాశగా రాయలేదు. మీరు ఏ చరిత్రకారున్నా చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసేది 2 పనులు ఉంటాయి. సెలెక్షన్ ఉంటది, డైరెక్షన్ ఉంటది. అంటే వాళ్ళు కొంచెం సెలెక్ట్ చేసుకుంటారు చరిత్రను,
వాళ్ళు ఏమనుకుంటున్నారో చరిత్ర గురించి అర్థం చేస్తాం. దేవుడు కూడా అదే చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు అనంత జ్ఞానై ఉన్నాడు గనక ఆయన ఎన్నుకున్న భాగము, ఆయన చెప్తున్న సత్యము రెండు కూడా మనుష్యుని రక్షణకు సరిపోయినది అనేటువంటి ధైర్యంతో మనం వాక్యాన్ని బలంగా సంపూర్ణంగా నమ్మొచ్చు. ఎవరైనా చెప్పగలుగుతారా బైబిల్లో నేరేటివ్ కథన ఏమైనా పుస్తకాలు రాయబడి మీకు తెలిసింది? 1 or 2 ఆలోచించండి. పాత నిబంధనల నుంచి ఎవరైనా చెప్పండి ఒకటి. రూతు గ్రంథం. వెరీ గుడ్, రూతు గ్రంథం. ఎక్సలెంట్, ఎక్సలెంట్ బ్రదర్. నూతన నిబంధనలో, పాత నిబంధనలు ఇంకోటి చెప్పండి ఎవరంటే. రూతు గ్రంథం ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. యోనా గ్రంథం, ఎస్. ఆదికాండం ఫస్ట్ బుక్ ఇట్ సెల్ఫ్ కదా, ఈజ్ అ నేరేటివ్. నూతన నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఈ నేరేటివ్ రచనా శైలిలో, కథనం రచనా శైలిలో ఆ కేటగిరీలో పడేవి? గాస్పల్స్ అన్ని కూడా ప్రధానంగా దాంట్లోనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈవెన్ అపోస్తల కార్యాలు కూడా మనకి అదే అక్కడే కనపడతా ఉంటుంది. వాస్తవంగా కథనం యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ కథనం అనేటువంటి రచనా శైలి లేకపోయినట్లయితే మనం నిజంగా బైబిల్తో కనెక్ట్ కాలేం కూడా. యేసుప్రభు వారు ఆయన ఏం బోధించాడో ఓన్లీ డాక్టరీన్ పరంగా చెప్పినట్లయితే, అపోస్తలుడైన పౌలు లెటర్స్ రాసినట్టు నిజంగా ఆయన జీవితం గురించి మనకి ఏం తెలిసేది కాదు, ఆయన జీవించిన విధానం గురించి మనకి ఏం తెలిసేది కాదు. కనుక దేవుడు మహాజ్ఞానై ఉన్నాడు కనుక అనంతమైన జ్ఞానంలో మనకి ఏ భాగము ఏ రచనా శైలిలో రాయబడాలో తెలియపరిచాడు. యేసుప్రభు వారు బోధించినట్టు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు బోధన చెయ్యలేరు. కానీ ఆయన బోధ గురించి ఎంత ఇవ్వబడిందో, ఆయన జీవితం గురించి, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం గురించి అంతే. వాస్తవంగా 4 గాస్పెల్ రైటర్స్ ఉన్నారు, ఒకటే గాస్పెల్. అందుకే 4 సువార్తలు అంటాం కంటే కూడా 4 సువార్తికులు రాసిన సువార్త అని చెప్పొచ్చు. 4 సువార్తికులు కూడా ఒకటే సువార్తను రాశారు. మీరు గమనించారో లేదో, 80% వరకు మెటీరియల్, ఆల్మోస్ట్ ఆల్ గాస్పెల్ రైటర్స్ 80% నేరేటివ్ మెటీరియల్ దేనికి సంబంధించింది అంటే లాస్ట్ 3 రోజులకు సంబంధించింది. ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానానికి సంబంధించింది. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, 4 సువార్తికులు కూడా చివరి భాగమైనటువంటి దేవుని యొక్క, యేసుప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన విషయాలను తెలియపరచడానికే సువార్తను రాశారు. ఈ ముందున్న భాగం అంతా కూడా ఇంట్రడక్షన్ లాగా వాడుకున్నారు అని చెప్తారు. అంటే ఆయన పుట్టుక, ఆయన యొక్క బోధ, ఆయన అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ లాగా వాడుకున్నారు. ఎక్స్టెండెడ్ గా దేన్ని రాశారు అంటే ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం. సో నేరేటివ్స్, కథనాలు చాలా ప్రాముఖ్యం. అక్కడే మనకి ఉపమానాలు కనపడతాయి, బయోగ్రఫీస్ కనపడతాయి, అక్కడే మనకి చరిత్రలో దేవుడు చేసిన విమోచన సత్యం కూడా కనపడుతుంది. రెవల్యూషన్ కూడా దీంట్లోకి వస్తుందా? బ్రదర్, వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. అయితే మనము కథనం అనంగానే పుస్తకం అంతా ఒకటే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కథనాల్లో కూడా డిస్కోర్సెస్ ఉంటాయి, ఉపన్యాసాలు ఉంటాయి. కొన్నిసార్లు ఉపన్యాసం మధ్యలో కూడా కొంచెం కథనం ఉండొచ్చు. ప్రధానంగా ఏ టైప్ లో ఉంది అనేది మనం చూడాలి. ప్రకటన గ్రంథం బ్రదర్ ప్రాఫెసీ లిటరేచర్ లో వస్తుంది, అంటే ప్రవచన రచనా శైలిలో వస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకు? ఎక్కువ శాతం ప్రవచనం దాంట్లో ఉంది, ఎక్కువ శాతం జరగబోయేటువంటి భవిష్యత్తులో విషయం గురించి ఉందని మనం చెప్పొచ్చు. రాజీవ్ బ్రదర్, అర్థమైందా? థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఓకే. సో నేరేటివ్ లో కూడా మనకి కొన్నిసార్లు ప్రాఫెసీ ఉంటుంది, కొన్నిసార్లు వేరే ఉంటాయి. కానీ ప్రధానంగా ఏముంది అనేటువంటి విషయం చూస్తుంది. రెండవది, సారీ ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఇక్కడ పెట్టారు కదా, ఆదికాండము, మొదటి సమూయేలు, అపోస్తల కార్యాలు, ఇంకా మీరు చెప్పినట్టు రూతు గ్రంథము, ఇంకా వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి. రెండవది డిస్కోర్స్ లేదా ఉపన్యాసము అని మనం అనుకోవచ్చు. ఉపన్యాసం అనేది ఒక టైప్ ఆఫ్ రచనా శైలి. దీంట్లో ఈ రచనా శైలిలో ప్రధానంగా ఏమి తెలియపరచబడతాయంటే ఐడియాస్, డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, సత్యాలు,
లాజికల్ గా, ఆర్డర్లీ ఫామ్ గా, ఇవి ఆర్గ్యుమెంట్ రూపంలో కొన్నిసార్లు పత్రిక రూపంలోనో, లేకపోతే ప్రసంగం రూపంలోనో, లేకపోతే ఒక ఉపన్యాసం రూపంలోనో, ఒక బోధ రూపంలోనో ఇవన్నీ కూడా మనకి రాయించి పెట్టబడ్డాయి. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం. ఉపన్యాసంలో ఐడియాస్ లేదా కొన్ని విషయాల గురించిన సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్, కాన్సెప్ట్స్ ని లాజికల్ గా ఒకదాని తర్వాత ఒకటి నుంచి ఇంకోటి ఉద్భవిస్తుంది అని ఆర్డర్లీ ఫామ్ లో, ఆర్గ్యుమెంట్ రూపంలో, కొన్నిసార్లు పత్రికల ద్వారా, కొన్నిసార్లు ఉపన్యాసాల ద్వారా, కొన్నిసార్లు బోధనా రూపంలో ఇవన్నీ రాయించబడ్డాయి. అందుకే నూతన నిబంధన నుంచి డాక్ట్రిన్ టీచ్ చేయటం సాధారణంగా ఈజీ. పాత నిబంధన నుంచి లైఫ్ అప్లికేషన్ వచ్చేటువంటి టీచింగ్ చేయటం సాధారణంగా ఈజీ. ఇదొక్కటే విధానం అని నేను అంటలా. సాధారణంగా ఏది సులువుగా ఉంటుంది అంటే నూతన నిబంధన నుంచి డాక్ట్రిన్స్ టీచ్ చేయటము, లాజికల్ గా కొన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటము. అందుకే మనం పాత నిబంధనలో ఉన్న డాక్ట్రిన్స్ ని పాత నిబంధనలో ఉన్న సత్యాలను నూతన నిబంధనలో ఉన్న డాక్ట్రిన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాలి. నూతన నిబంధనలో ఉన్న డాక్టర్స్ ని పాత నిబంధనలో ఏ విధంగా వారి జీవితాల్లో వారు వ్యక్తిగతంగా ప్రాక్టికల్ గా చూపించారో మనం చేయాలి. అలాగే న్యూ టెస్ట్మెంట్ టీచింగ్ చేస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు గాని, పేతురు గాని పద్దాకల ఏదైనా మెయిన్ టాపిక్ ఆర్గ్యూ చేశారనుకోండి, ఇమీడియట్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ కి వెళ్ళి ఇదిగో అబ్రహాం విశ్వాసం ద్వారా ఇలా చేయలేదా అంటున్నాడు. ఆ పేతురు దేవుడు రాబోతున్న ఉగ్రతను చూపించడానికి ఇదిగో దేవుడు సొదొమ గొమొర్రాను, నోవాహు కాలం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక డాక్టర్ని టీచ్ చేసినప్పుడు ఆ డాక్టర్ నిజంగా ఎలా ఉంటది ప్రాక్టికల్ గా చూపించడానికి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక కథనంలో ఒక భాగం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో మనం కూడా టీచింగ్ లో, ప్రీచింగ్ లో వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడానికి కూడా డాక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే నూతన నిబంధనకి వెళ్ళి ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయినా సరే ఎక్కడైతే క్లియర్ టీచింగ్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఎక్కడ అది ప్రాక్టికల్ గా జీవించబడిందో అని చూడాలంటే కథనాల్లోకి వెళ్ళి మనం వాటిని చూడొచ్చు. ఏమైనా చెప్పగలుగుతారా? డిస్కోర్సెస్ పాత నిబంధనలో చెప్పండి, డిస్కోర్స్ ఎక్కడుందో, ఉపన్యాసాలు ఎక్కడున్నాయో, లేదా ఒక సత్యాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేటువంటి విషయం ఎక్కడుందో చెప్పండి పాత నిబంధన. అబ్రాహం ఫేత్ గురించి ఉంటుంది కదా స్టీవెన్ రమేష్ గారు, మనం చెప్పండి. అబ్రాహం ఫేత్ గురించి ఉంటుంది కదా, అబ్రాహం ఫేత్ గురించి అదే రోమన్స్ 4 లో ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. నేను అంటే పాత నిబంధనలు ఎక్కడుందండి? పాత నిబంధనలు ఏదైనా పుస్తకం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐజాయా చాప్టర్ 53. ఓకే, మనం బయటవే మనం ఒక చాప్టర్ గురించి మాట్లాడలేదు, ఒక పుస్తకం గురించి మాట్లాడుతాం. అందుకే అంటున్నాం మెయిన్ ఐడియా పుస్తకంలో ఉంటుంది, మనం జస్ట్ ఒక చాప్టర్ తీసుకోవట్లేదు. ఏ బుక్ మనం పాత నిబంధనలో ఉపన్యాస రచనా శైలి ఆ గుంపులో పెట్టచ్చు అనుకోవచ్చు. యోబు గ్రంథం. వెరీ గుడ్. యోబు గ్రంథం కూడా ఎక్కువ శాతం పోయిటరీలో పడుతుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ట్రైయింగ్. లెట్ మీ చెప్పండి బ్రదర్. రైట్, వెరీ గుడ్. ప్రసంగి ఒక రూపంలో చెప్పొచ్చు. బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే డ్యూటెరానమీ, ద్వితీయోపదేశ కాండం కూడా మోషే చివరిగా ఇస్తున్నటువంటి ఆయన వీడ్కోలు ప్రసంగాలు అవన్నీ. అదంతా కూడా ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. మోషే మొదటి జనాంగం మరణించిన తర్వాత రెండో జనాంగానికి మరలా తిరిగి వారి చరిత్రను పరిచయం చేస్తా ఉన్నాడు. తిరిగి దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మరలా వీరికి ఇస్తా ఉన్నాడు. అక్కడ దాదాపు మనం 5 ఉపన్యాసాలను మనం చూడవచ్చు. ఈ ఉపన్యాసాల మధ్య జరిగినటువంటి కథనాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఏమైంది, ఎందుకు మీ తల్లిదండ్రులు వెళ్ళలేకపోయారు, మీరైనా జాగ్రత్త పడండి, ఇదిగో దేవుడు నమ్మదగిన వాడు, మీతో ఆయన వాగ్దానం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు, వాక్యం ద్వారా మాత్రమే మీరు రక్షణ పొందుతారు, రక్షణలో నిలిచి ఉంటారు అనేటువంటి ఉపన్యాసాన్ని ఇస్తాను. సో పాత నిబంధనలో డ్యూటెరానమీలో కొంచెం ఉపన్యాసం ఉంది, ఆ ప్రసంగిలో మనకు కొంచెం ఉపన్యాసం కనబడతా ఉంటుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి రోమీలకు రాసిన పత్రిక, ఇంకా కథనమైనటువంటి మత్తయి సువార్తలో కూడా 5 to 7 అధ్యాయాల్లో మనకు అక్కడ మళ్ళా ఉపన్యాసాలు కనపడతా ఉన్నాయి. రైట్, అర్థమైంది కదండి. 2 రకాలైనటువంటి రచనా శైలి చూసాం. మొదటిది కథనము, రెండవది ఉపన్యాసము, మూడవది పోయిటరీ, పద్యము
పద్య భాగము, కవిత్వము, మీరు ఏమన్నా అన్నా సరే పర్లేదు. దీంట్లో ప్రధానంగా ఏం కనపడుతుంది అంటే ఇమోషన్స్, భావాలు, భావోద్రేగాలు ఆర్ మరేమంటారు ఇమోషన్స్ అంటే వాటిని ప్రధానంగా బేస్ చేసుకుంటూ వాటి ద్వారా దేవుడు తన తలంపులను, దేవుడు తన సత్యాన్ని కన్వే చేశాడు కదా. ఇది అవసరమేనా మనిషి జీవితానికి? చాలా ప్రధానమైంది. మీరు ఎప్పుడైనా చూడండి, కోపంలో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం, బాధలో ఉన్నప్పుడు మాత్రం మనం కవిత్వ రూపంలో మాట్లాడాలనుకుంటాం. అంటాం కదా, నువ్వు నన్ను ఎక్కడన్నా కొట్ట మీద కొట్టకంటాం. అంటే ఏమంటున్నావు? బాధలో మనం చెప్తున్నాం, అరే బాబు జాగ్రత్త అని, అరే నేను నిన్ను ఎంత నమ్మారా, వెన్నుపోటు పొడిచావు, నిజంగా గొడవ అని మేము ఏమంటున్నాం. సో ఆయన సంతోషంలో ఉన్నప్పుడు కూడా మనం భావాలను కవిత్వ రూపంలో చెప్పాలనుకున్నాం కదా. సో ఒక విషయం, ఇది బహుశా చాలా ఈజీ, పాత నిబంధనలోనే ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి త్వరగా. పరమగీతాలు, వెరీ గుడ్. పరమగీతాలు చెప్పారు మీరు అందరూ. యోబు, కీర్తనలు కదా, ఇవన్నీ కూడా పాత నిబంధనలు. రైట్. ఒక మాట చెప్పనివ్వండి, కీర్తనలు ఉన్నాయి కదా, కీర్తనలో అనేక సార్లు మనిషి యొక్క భావాలను తెలియపరచడానికి దేవుడు కీర్తనలు కూడా రాయించాడు. అక్కడ కీర్తనకారుడు చెప్తున్న ప్రతి ఒక్కటి సత్యం కాదు, కానీ ప్రతి ఒక్కటి కూడా సత్యంగా తను అనుభవిస్తున్నది వ్యక్తపరుస్తా ఉంది. అక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన సత్యం ఏంటంటే, దేవుడు మన భావాలను మనం ఆయనకి వెల్లడిపరిచినప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి అని మనం ఎప్పుడు కూడా తరిమేయడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి నొప్పిని అర్థం చేసుకోగలడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ వెన్నుపోటు పొడిచినప్పుడు మనకు ఉండేటువంటి గుండె బాధను ఆయన అర్థం చేసుకోగలడు. మనం అతిగా ప్రేమించిన వారు మన వైపు నుంచి తిరిగిపోయి మనల్ని మోసం చేసినప్పుడు మన హృదయ బాధను, హృదయ పోతను దేవుడు అర్థం చేసుకోగలడు. నువ్వు ఉన్న పరంగా వచ్చి దేవుడికి ఇలా ఉంది ప్రభువా, ఇది సత్యమా కాదా పక్కన పెడదాం, నాకు ఇలా అనిపిస్తుంది ప్రభువా, నాకు సహాయం చేయాలి అని నువ్వు అంగలారు ప్రార్థించినప్పుడు దేవుడు నీ హృదయాన్ని అర్థం చేసుకోగలడు. వాస్తవంగా కీర్తనలు లేకపోయినట్లయితే మనకు ప్రార్థన చేయడం నిజంగా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కీర్తనలో దేవుని ముందు ఏ విధంగా మనం ఎవరి ముందు ఉండలేం, మనం అట్లా ఎవరి ముందు ఉండలేం, దేవుడి ముందు మాత్రం ఉండొచ్చు అనేటువంటి ప్రధానమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే పొయిట్రీలో మన భావాల్ని, మన హృదయపోతను, మన సంతోషాలని రెండింటినీ వ్యక్తపరచుకోవటానికి, అదేవిధంగా దేవుడు తన హృదయ బాధను, దేవుడు తన హృదయ సంతోషాన్ని వ్యక్తపరచుకోవటానికి కూడా దేవుడు. ఇన్ఫాక్ట్ దేవుడు ఎప్పుడైనా ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, దేవుడు ఎప్పుడైనా తన మైండ్ని తెలియపరచాలనుకుంటే అది దేవుడు టీచింగ్ రూపంలో వచ్చాడు, తన హృదయాన్ని తెలియపరచాలనుకుంటే దేవుడు పోయిటరీ రూపంలో వచ్చాడు అన్నాడు. దాంట్లో కొంచెం సత్యం నిజంగానే ఉందన్నమాట. అందుకే మనం పాత నిబంధన లో ప్రధానంగా ప్రవక్తను చూసినప్పుడు దేవుడు తన హృదయ బాధను, తన ఆవేదనను తెలియపరచుకోవటానికి చాలాసార్లు ప్రవక్తల యొక్క గీతాలను వాడుతున్నాడు, వారి యొక్క పోయిటరీని వాడుతున్నాడు. నిజంగా దేవుడికి ఇలా అనిపిస్తుంది. ఎందుకు? మనతో మాట్లాడాలంటే మనకు అర్థమయ్యే మాట్లాడాలి దేవుడు, అందుకే దేవుడు వీటిని వాడుతున్నాడు. రైట్. లాస్ట్ ఫైనల్ వచ్చి ప్రాఫెసీ, రచన శైలి. దీంట్లో ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే, దేవుడు దేన్ని వాడుతాం గుర్తుంది కదా. మనం దేని బయట ఒక్కసారి వెనకెళ్ళాం, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇదిగో మెయిన్ ఐడియా ఉంది కదా, మెసేజ్. ఇది తెలియాలి అంటే ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, డైలాగ్ ఎలా చేస్తున్నాడు దేవుడు తెలియాలి. ఎలా చేస్తున్నాడు? 4 విధాలుగా చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు నేరేటివ్ లో చేస్తాడు, కథనా రూపంలో చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు డిస్కోర్స్, ఉపన్యాస రూపంలో చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు పద్య రూపంలో దేవుడు మాట్లాడతాడు. అనే విషయాలు అది తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఎరగటమే కాదు, దేవుణ్ణి మనం నిజంగా ఆరాధించడానికి సిద్ధపరచబడే వారికి ఉంటుంది. మనం ఓన్లీ సర్ఫేస్ లెవెల్ చదివి ఆదికాండం 12వ అధ్యాయం తీసుకుని, మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అది తీసుకుని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే అబ్రహామును ఆశీర్వదిస్తా అంటున్నాడు, కనుక మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే దేవుడు. అసలు దానికి సంబంధం లేదండి ఆయన. అసలు ఈ రెండు, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? డబ్బులు అడుగుతున్న వాళ్ళగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, రాబో లోకరక్షకుడైనటువంటి అపవాది యొక్క శిరస్సును చితక తొక్కేటువంటి రక్షకుడు, దైవ సంభూతుడైన యేసు ప్రభు వారు ఇదిగో ఈ విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము దేవుడు ఎన్నుకోవడం ద్వారా
దేవుడు తన యొక్క విధేయత ద్వారా లోక రక్షకుని తీసుకురాబోతున్నాడు. అది ఆశీర్వాదము. ఆ విధంగా సమస్త భూలోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా రక్షణ సువార్తను అబ్రహాము సంతానమైనటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు, అది ఆశీర్వాదం. నువ్వేం చెప్తున్నావు ఇక్కడ? నువ్వు డబ్బులు వచ్చేస్తాయి అంటున్నావు, డబ్బులు ఇవ్వమంటున్నావు, నువ్వు సూట్ వేసుకుని తిరుగుతున్నావు. అసలు దీనికి దానికి సంబంధం లేనే లేదు. సో మెయిన్ ఐడియా మనకు అర్థం కావాలంటే సర్ఫేస్ లెవెల్లో చదవాలి, కానీ దేవుడు ఏ రూపంలో దీన్ని చెప్తున్నాడో తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ప్రధానమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో 4 చూసాము, 3 చూసాం ఇప్పటి వరకు. మొదటిది పోయిటరీ, రెండోది డిస్కోర్స్, మూడోది నేరేటివ్, డిస్కోర్స్, పోయిటరీ, ఫైనల్ థింగ్ చివరిగా ప్రాఫెసీ. ప్రాఫెసీలో ప్రధానంగా దేవుడు ఏ విధంగా డైలాగ్ చేస్తున్నాడు అంటే సింబాలిక్ లాంగ్వేజ్. సింబల్స్ అంటే ఏమంటారు తెలుగులో అని హెల్ప్ చేయాలి మీరు నాకు, ఎవరన్నా. సింబల్స్ కొన్ని చిహ్నాలను వాడుకుని, కొన్ని గుర్తులను వాడుకుని, వాటికి సంబంధించిన లాంగ్వేజ్ ను వాడుకుని దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తాడు, కొన్ని విషయాలను మరుగుపరుస్తాడు. తద్వారా దేవుడు మొదట మరుగుపరిచిన దారిని తర్వాత బయలుపరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు మొదటగానే తెలియపరిచిన దాన్ని తర్వాత దానికి అర్థ వివరణను మనకు అందజేస్తాడు. రైట్? అందుకే మార్టిన్ లూథర్ అనుకుంటా ఏమన్నాడు, సెయింట్ అగస్టిన్ అనుకుంటే ఏమన్నాడంటే, కొత్త నిబంధన పాత నిబంధనలో మరుగు చేయబడింది, పాత నిబంధన కొత్త నిబంధనలో వెలుగులోనికి తీసుకురాబడింది అంటారు. ఎందుకంటే ప్రాఫెసిక్ లాంగ్వేజ్, ప్రాఫెసీలో మాట్లాడిన కొన్ని సింబాలిక్ లాంగ్వేజ్ నిజంగా మనకు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. కానీ నూతన నిబంధనకు వచ్చినప్పుడు అందుకే కొన్ని విషయాలు పాత నిబంధనలో తెలియపరచబడలేదు. ఒక విషయం ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం, ఇది గొప్ప మర్మం అంటున్నాడు. 1000 సంవత్సరాల కొద్ది కోట్ల మంది పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, అవి రైటో రాంగో అని గొప్ప మర్మం అంటున్నాడు. ఏంటి ఆ మర్మం? దేవుడు అసలు వివాహం అనేటువంటి ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాడు? ఆయన తన సంఘాన్ని నిత్యత్వం నుంచి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నిమిత్త మాత్రుడైన మనిషికి అర్థం కావాలంటే దేవుడు ఒక ఆబ్జెక్ట్ లెసన్ వాడాలి. ఆ ఆబ్జెక్ట్ లెసనే వివాహము. అది క్రైస్తవుడికి అర్థమవుతుంది. అది అర్థం కానోడు వివాహాన్నే ఆరాధించడం మొదలు పెడతాడు, వివాహంలో ఒక ఐడల్ ఎత్తుక్కుంటాడు. ఆ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఇది ఒక మర్మం. ఏంటి? గొప్ప మర్మం. క్రీస్తు తన సంఘం ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలియపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రిడెంప్టివ్ ఆబ్జెక్ట్ లెసన్, విమోచన ఆబ్జెక్ట్ లెసన్ ఏంటంటే మ్యారేజ్. రైట్? సో 4వది పాత నిబంధనలో చెప్పండి, ప్రాఫిటిక్ లిటరేచర్. డానియల్. రైట్? డానియల్. మొదటి 6 అధ్యాయాలు కూడా డానియల్లో మనకి కథనమే ఉంటుంది. నెక్స్ట్ 7 నుంచి 12 అధ్యాయాలు కూడా ప్రధానమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనాలు మనకు అక్కడ కనపడతా ఉంది. రైట్? ఎహెజ్కేలు ప్రవక్తలందరూ కూడా దాంట్లోనే వస్తారు. వెరీ గుడ్. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా దాంట్లోనే వస్తారు. నేను నాకు చెప్పినట్టు మళ్ళా కొన్ని కథనాల్లో కూడా ప్రవచనాలు ఉంటాయి. మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15లో చేయబడింది. దాని తర్వాత మనం జెనసిస్ ఆదికాండం 12వ అధ్యాయంలో మళ్ళా ప్రవచనం చేయబడింది. ఆదికాండం 49వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రవచనాల తర్వాత ప్రవచనాలు ఉంటాయి. యాకోబు ప్రవచనాలు చేస్తాడు. అన్న చెప్పండి. ఇప్పుడు ఆదికాండము 3:15లో మనం ప్లేన్ గా చదివినప్పుడు మనకు అది అర్థమవుతుంది అక్కడ ఏం చెప్తుందో. దాన్ని మనం ఏ విధంగా ప్రాఫెసీగా తీసుకోవచ్చు? రైట్ అన్న. వాస్తవంగా మనం బైబిల్ చదివేటప్పుడు ప్రధానంగా చేయాల్సిన అది ఇంటర్ప్రిటేషన్కి వచ్చినప్పుడు ఇంకా అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ అయితే ఇంటర్ప్రిటేషన్ లో మనం చేయాల్సిన ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఈ పుస్తకము ఎవరికి రాశారు అని మనం చదువుతాం. ఆథర్, ఫస్ట్ ఆడియన్స్ కదా. రెండోది ఈ ఆథరు ఈ ఫస్ట్ ఆడియన్స్ కి ఎందుకు రాశాడు అది చదువుతాం. అప్పుడు వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అర్థమైన తర్వాతే దాన్ని లేటర్ పీపుల్ ఎలా ఇంటర్ప్రిట్ చేశారో అర్థం చేసుకోవాలి. రాబోతున్న రోజులలో లేటర్ పీపుల్ అంటే ప్రవక్తలు చెప్పిన దానిని అపోస్తులు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశారు దానినే మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రోమిన్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడింది చెప్పండి మీరు. ఎవరన్నా చెప్పొచ్చు వచ్చినట్లయితే. రోమన్స్ కాళ్ళ కింద శిఖరం తొక్కిస్తున్నది. రైట్. ద గాడ్ ఆఫ్ పీస్ విల్ సూన్ క్రష్ సేటన్ అండర్ యువర్ ఫీట్.
అపోస్తలుడైన పౌలు బహుశా తన మనస్సులో ఆదికాండము 3:15 రాయబడినటువంటి ప్రవచనాన్ని తన హృదయంలో పెట్టుకుని ఉండొచ్చు, లేదా తన మనసులో పెట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇది కొత్త విషయాన్ని ఏమి ఇంట్రడ్యూస్ చేయట్లేదు అపోస్తలుడైన పౌలు. పాత నిబంధనలో రాయబడిన దాని నుంచే నూతన నిబంధనలో ఏ విధంగా ఒక రోజున సిలువ మీద అపవాది ఆ తలను చితకొట్టిన యేసు ప్రభు వారు ఒక రోజున క్రైస్తవుల యొక్క పాదాల కింద అపవాదిని పెట్టబోతున్నాడు. ఎందుకంటే మనము అపవాది చేతుల్లో కలిపాం, వాడి కబద్ధహస్తాల్లో కలిపాం, పాపం చేయటం కాదు. కానీ దేవుడు మనల్ని విమోచించాడు. అయితే ఒక దినాన ఎఫ్ఎస్సి 1:15 నుంచి 19 వచనం వరకు ఏ విధంగా అయితే యేసు క్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత హెచ్చింపబడి క్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఆయన పాదాల కింద అన్ని ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఒక రోజున అపవాది తలను కూడా క్రైస్తవుని చేత లేదా మన సంఘం చేత చెత్తకొట్టుకుపోతున్నాడు అనేటువంటి విషయం ఉంది. సో ఇప్పుడు ఎలా అర్థమైంది? పాత నిబంధనలో వాళ్ళకి చదివినప్పుడు ఖచ్చితంగా వారికి అర్థమైంది ఏంటంటే సర్పం అయితే ఉంది, కానీ సర్పాన్ని వెనకాల ప్రేరేపించినటువంటి కొన్ని శక్తి కూడా ఉందని వారికి అర్థమైంది. ఎందుకు? రాబోయే కొన్ని కూడా విషయాలు నెమ్మదిగా ప్రోగ్రెసివ్గా ఇవ్వండి. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఇంకా క్లారిటీగా. సో మనం వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, దాన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, అయితే దీన్ని ఐసోలేటెడ్ గా చూడలేము. నూతన నిబంధనలో దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, దాన్ని ఇప్పుడు నేను ఇంటర్ప్రిట్ ఎలా చేయాలి, ఈ స్టెప్స్ మనం ఇంటర్ప్రిటేషన్కి వచ్చినప్పుడు వెళ్తాం మనం. రైట్, ఓకే. సో నూతన నిబంధనలో ప్రాఫిటిక్ లిటరేచర్ చెప్పండి. పాత నిబంధన ప్రవక్తలు, సారీ, రెవల్యూషన్ ఇస్ ద ఓన్లీ ప్రాఫిటిక్ బుక్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ ఏమన్నా ప్రవచనాలు ఉన్నాయేమో కానీ ప్రధానంగా ఒకటి ప్రాఫిటిక్ లిటరేచర్ అంటే న్యూ టెస్టమెంట్. రైట్. సో 4 మనం చూసాం. ఈ బ్రాడ్ గా ఈ 4 విషయాలు మనకు అర్థమైనట్లయితే మనం వాక్యాన్ని చదివినప్పుడు మనము ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నామో మనకి అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఒక్క వచనాన్ని మనం చూద్దాం. రైట్, ఓకే. ఏ వచనాన్ని చూద్దాము అంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10. ఎవరన్నా తెలుగులో ముందు చదవండి, దాని తర్వాత కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. రోమన్స్ చాప్టర్ 5 verse 6 to 10. అన్న చదవండి, బెంజమిన్ అన్న చదవండి. నేను ఆంగ్ల భాష తెలుగు చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ అన్న. చదువు అనిల్. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. మీరు చెప్పండి, ప్రధానంగా అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో దేన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు? ఏ టైప్ లిటరేచర్, ఏ టైప్ లో ఉంది? కథనం టైప్ లో ఉందా, ప్రాఫెసీ టైప్ లో ఉందా, ఏ టైప్ లిటరేచర్ అని చెప్పొచ్చు? ప్రధానంగా ఒక కథనంలా కనబడుతుంది, కొంచెం డిస్కోర్స్ కథనంలా కనబడుతుందా? రక్షణ అనే కార్యం జరిగిస్తాడు అంటే ప్రాఫెసీ లాగా అనిపిస్తుంది. నేను రోమన్స్ 5, 6 to 10 అట్లా మొత్తం రోమా పత్రికను తీసుకున్నప్పుడు ఏ రచనా శైలి అక్కడ ప్రధానంగా కనపడుతుంది మనకి? డిస్కోర్స్ అన్న. డిస్కోర్స్ కథ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లేదా ప్రాఫెసీస్ చెప్పట్లేదు. ప్రధానంగా కనపడేది ఏంటంటే, అందుకని అక్కడక్కడ ఉండొచ్చు, బట్ మెయిన్ టైప్ ఆఫ్ లిటరేచర్ వచ్చి డిస్కోర్స్. ఏం డిస్కోర్స్ చేస్తున్నాడు? రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినప్పుడు క్రీస్తు సువార్త, దేవుని సువార్త, ద గాస్పల్ ఆఫ్ గాడ్, the gospel of God, which is about the Son of God, that shows us the wrath of God and gives us the righteousness of God to save us from our own sin, to rescue us because we lost the glory of God. దాని గురించి బోధిస్తా ఉన్నాను. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, సర్ఫేస్ లెవెల్లో మనకు కనపడేది ఏంటంటే డాక్టరీన్ కనబడుతుంది.
ఇక్కడ మనకి పౌలు లౌదికీయకి వెళ్ళాడా, లేకపోతే అక్కడ నుంచి ఎవరు రాళ్ళతో కొట్టాడు, కథనం కనపట్లేదు. మనకి లోపల అపోస్తుల కార్యాల్లో కనపడినట్లు కథనం కనపట్లేదు. ఒక చోటకి వచ్చి పౌలు రాస్తా ఉన్నాడు. ఏం రాస్తా ఉన్నాడంటే డాక్టర్ని రాస్తా ఉన్నాడు. సో సర్ఫేస్ లెవెల్లో మనం చూడగలిగేది ఏంటంటే, ఓకే, రక్షణ ఎంత గంభీరమైనదో, ఎంత మహిమాకరమైనదో అనేది అనేక మాటలను వాడి జుడిషియల్ గా, అంటే న్యాయబద్ధమైనటువంటి మాటలను వాడి మెనీ మెనీ లాంగ్వేజెస్ వాడి చెప్తా ఉన్నాడు, డాక్టర్ని చెప్తా ఉన్నాడు. సో మనము ఏ మీన్స్ ని వాడుతున్నాడు, ఏ విధంగా మనతో సంభాషించాలనే విషయాన్ని చెప్తున్నప్పుడు బేసిక్ గా రక్షణ గురించినటువంటి ఆలోచన ద్వారా దేవుని యొక్క రక్షణ పట్ల మన మనస్సుని ఇంకా విశాలపరచాలనుకుంటున్నాడు. ఎంత లోతైందో తెలుసా, ఎంత హెచ్చైందో తెలుసా అని చెప్పడానికి మన మాటలు వాడుతా ఉన్నాడు అక్కడ. రైట్, ఏంటి ప్రధానంగా మనం ఎవరో 4 మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి. మనం ఎవరో చెప్పడానికి 4 అడ్జెక్టివ్స్ వాడాడు మనల్ని వివరించడానికి. ఏమేమన్నా చెప్పండి. బలహీనులము అన్నాడు, అంటే అసలు నీతి చేయడానికి మనలో ఏ బలం లేదు అన్నాడు. రెండోది భక్తిహీనులం, ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్ లో అన్గాడ్లీ, అంటే దేవుని ద్వేషించువారు అంటున్నాడు. మూడోది పాపులము అంటున్నాడు. అంటే ప్రధానంగా మనిషిని ఒక్క వచనంతో, ఒక మాటతో నిర్వచించవచ్చు అంటాడు. పాపం తప్ప ఇంకేం చేయలేడు. నాలుగోది శత్రువులు అన్నాడు. ఎవరికి శత్రువులు? దేవునికి. సో ఇంకొకటి పాజిటివ్ రూపంలో అన్నాడు ఏంటంటే, మంచివారైతే మనం అట్లీస్ట్ చనిపోవడానికి ప్రయత్నం, అంటే ఏంటి, మనం మంచివారం కూడా కాదు. సో మనం చెడ్డవారము, బలహీనులము, పాపులము, దేవుని శత్రువులము, భక్తిహీనులము. ఇది మన యొక్క స్థితి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? దేవుడి గురించిన వివరాలు చెప్పండి. అక్కడ ఏమి వివరిస్తున్నాడు? దేవుడు ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు, వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఎట్టి టైంలో వ్యక్తపరుస్తున్నాడు? అసలు ఏ విధమైనటువంటి ఫేవర్ మనకు చూపించకూడదు, బద్ధ శత్రువులుగా ఉన్న మనకి దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. సో ఈ డాక్టరీన్ ద్వారా అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మన యొక్క మనస్సును, మన యొక్క ఆలోచనలు ఇంకా విశాలపరచడానికి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ప్రేమను లాజిక్ లాంగ్వేజ్ లో మాట్లాడి చెప్తా ఉన్నాడు. రైట్, దేవుడి ప్రేమ ఇది. దేవుడి ప్రేమను వేరే విధంగా కూడా వ్యక్తపరచవచ్చు, కానీ దేవుడి ప్రేమను లాజిక్ వాడుతా ఉన్నాడు. చూసారా, మీరు ఏమేమన్నారో 4 విషయాలు చెప్పాడు మన గురించి. కానీ దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధుడైనాడు, నీతిమంతుడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు దేవుడు నిజంగా తన యొక్క ఉగ్రతను తీసుకురావాలి, కానీ దేవుడు దానికి విరుద్ధంగా లాజిక్ ని డిఫైన్ చేసే విధంగా దేవుడు ప్రేమను చూపిస్తుంది. సో ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణను ఏ రూపంలో మనతో బోధిస్తా ఉన్నాడంటే, లాజిక్ లాంగ్వేజ్ ని మాట్లాడి మనకు చూపిస్తా ఉన్నాడు. లాజికల్ గా అసలు ఇది జరగకూడదు, అందుకే అన్నాడు, మంచివాడు ఎవరన్నా ఉంటే అసలు చనిపోవడానికి ప్రయత్నించవచ్చు, మనం దుర్మార్గులము, భక్తిహీనులము అవన్నీ అంటా ఉన్నాడు. లాజిక్ వాడుతూ, లాజిక్ లాంగ్వేజ్. సో దేన్ని అల్టిమేట్ గా చూపించాలనుకుంటున్నాడు? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహిమను వ్యక్తపరుస్తుందని చెప్పాలనుకుంటున్నాడు. అదే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్ రివీల్స్ గాడ్స్ గ్లోరీ. దాని కొరకు ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ వాడాడు? లాజిక్ లాంగ్వేజ్ మాట్లాడుతా ఉన్నాడు. దేవుని ప్రేమనే చెప్తా ఉన్నాడు. దాని ద్వారా ఏం చేయాలనుకున్నాడు? మన యొక్క మనస్సును, ఆలోచనను దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలియపరచడానికి, విశాలపరచాలనుకుంటున్నాడు. సో ఏ రూపంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు? డాక్టర్ని ఒక సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ పెట్టుకుని మనము పాత నిబంధనలో ఒక భాగానికి వెళ్తాం. అది హోసియా చాప్టర్ 1:2. బహుశా మీకు కొంతమందికి పరిచయమైనటువంటి ప్రవక్తే కావచ్చు, బహుశా మీరు చదువు ఉండొచ్చు, ఈ వాక్యం నుంచి మీరు బోధన కూడా చేసి ఉండొచ్చు. ఒకసారి చేద్దాం. ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా చదవచ్చు. హోసియా 1వ అధ్యాయం, తెలుగులో హోసియా 1వ అధ్యాయం 2వ వచనం. ఎవరన్నా వేరే వాళ్ళు చదవండి బ్రదర్ ఆర్ సిస్టర్. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకోను అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. అసలు ఉంది కదా, ఒకసారి దేవుడు ఇదిగో నా చిత్తం చెప్తున్నా, నీ వివాహం గురించి నేను బైబిల్లో చెప్పిన ఏకైక ప్లేస్ ఇది. ఇంకెక్కడా దేవుడి చిత్తం పెళ్లి గురించి వివరించలేదు. ఇదే చెప్పాడు. ఫస్ట్ టైం ఒక టైం హోషేయ అనే ప్రవక్తను ఎన్నుకున్నాడు.
ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నప్పుడు రకరకాల ప్రవక్తలకి రకరకాల ఆబ్జెక్ట్ లెసన్స్ ద్వారా తన సత్యాన్ని తెలియపరుస్తుంది. అందరికీ ఒకటే, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని రక్షణ ద్వారా బయలుపరచబడుతుంది. అదే స్టోరీ లైన్, ఇంక వేరే స్టోరీ లైన్ ఏమీ లేదు. రైట్? అయితే హోషేయ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని మనం చూసినప్పుడు, హోషేయ మాట్లాడుతుంది ఒక డ్రామా ద్వారా. అక్కడ డాక్టర్ ఉంది, ఇక్కడ ఒక డ్రామా నిజంగానే జరుగుతుంది. స్కిట్ వేస్తున్నాడు, కానీ నిజంగానే చేయాల్సి వచ్చింది. ఏం చేశాడు? ఏ ప్రాఫిట్ మ్యారీస్ అ ప్రాస్టిట్యూట్. ఒక ప్రవక్త వెళ్ళి ఒక వ్యభిచారురాల్ని పెళ్లి చేసుకున్నాడు. మనం ఆ అధ్యాయాన్ని చదువుతా ఉంటే గుండె నిజంగా తరుక్కుపోతా ఉంటుంది. నిజంగా ఎలా చేసింది ఈ అమ్మాయి? ఈ ఈ ఈ ఈ గోమెరు పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మళ్ళా బ్రోతల్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఆమెను అనుభవించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వెయిట్ చేస్తా ఉన్నారు. గుండె బాధను ప్రవక్త గుండెలో పెట్టుకుని, చాలాసార్లు మనం ప్రసంగం చేసినప్పుడు కూడా దేవుడు మనకు ఒక మెసేజ్ ఇవ్వడు, మనల్ని మెసేజ్ గా తయారు చేస్తాడు. అందుకే దేవుడు మనల్ని రకరకాల పరిస్థితుల ద్వారా తీసుకెళ్తాడు. దేవుడు ఈ ప్రవక్తని ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకు చేసుకోమన్నాడు మీరు చెప్పండి? అక్కడ చాలా క్లియర్ గా ఉంది కదా, 1వ వచనంలోనే క్లియర్ గా ఉంది. బ్రదర్ మీరే చదివారు, చెప్పండి బ్రదర్ అశోక్ మీరే చదివారు, చెప్పండి ఎందుకు చేసుకోమన్నాడు దేవుడు? జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అది జనాలు యెహోవాను విసర్జించి వేరే రాళ్ళు రప్పలు వెనక పడి వాటితో ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు కనుక ఆ నొప్పి, ఆ బాధ, ఆ యొక్క పిక్చర్ ఎలా ఉంటుందో, వారి యొక్క వ్యభిచారపు పాపపు జీవితము, పరిశుద్ధుడైన దేవుడితో వివాహం నిబంధన చేయబడిన వీరు పాపం చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఎన్నుకుని వెళ్ళమన్నాడు. అండ్ వాస్తవంగా ప్రవక్త చేసిన ఎంతో దారుణమైంది అనిపిస్తుంది, కానీ దేవుని చూసినప్పుడు అసలు ప్రవక్త చేసిన నథింగ్ అనిపిస్తుంది కదా. ఆ గోమేర్ చేసింది నథింగ్ అని అనిపిస్తున్నాం. అయితే అక్కడ డాక్టరీన్ ద్వారా చెప్తే, ఇక్కడ ఒక డ్రామా ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు సేమ్ సత్యాన్ని. మాట్లాడుతున్నప్పుడు సారీ అక్కడ మనకి మైండ్ ని ఎక్స్పాండ్ చేసే విధంగా అపోస్తులైన పౌలు మాట్లాడుతుంటే, ఇక్కడ గుండెను పిండేసే విధంగా, గుండెను పట్టి గుండెను పిండే విధంగా హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చాలా స్ట్రక్చర్డ్ గా అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ చిన్న విభిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి స్టోరీ లైన్ లో దేవుడు హోషేయ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వాడిన లాంగ్వేజ్ ఏంటి? లాజిక్ లాంగ్వేజ్. ఇక్కడ వాడిన లాంగ్వేజ్ ఏంటి? ప్రేమను ఒక ఉపమాన రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త తన యొక్క పోయిటరీ లాంగ్వేజ్ ను వాడుకుని, తన యొక్క జీవితాన్నే ఒక ఇల్లుస్ట్రేషన్ గా వాడుకుని దేవుడు మాట్లాడమని చెప్తా ఉన్నాడు. మీరు చూడండి, అక్కడ ఇక్కడ 2 ప్లేసెస్ లో కూడా స్టోరీ ఇస్ ద సేమ్. దేవుని ప్రేమ దుర్మార్గులమైన, బలహీనులమైన, భక్తిహీనులమైన, దేవుని ద్వేషించే, చెడిపోయినటువంటి వ్యభిచారులమైన మనల్ని ప్రేమించే దేవుని ప్రేమ క్రీస్తు శిలువ పైన కనపడుతుంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, నేను నిన్ను ప్రేమించాను, నేను నీతో నిబంధన చేసుకున్నాను, నిన్ను వివాహం చేసుకున్నాను, నేను నీకు కట్టుబడి ఉన్నాను, కానీ నువ్వు అపవిత్రురాలవు, నువ్వు అవిశ్వాసురాలవు, నువ్వు దుర్మార్గురాలు, నువ్వు నన్ను ద్వేషించిన, నువ్వు వెళ్ళి వేరే దేవతలు దేవుళ్ళ దగ్గర ఆత్మీయ వ్యభిచారం చేస్తాను. మీరు చెప్పండి, రెండిటిలో కూడా స్టోరీ లైన్ లో ఏమన్నా తేడా ఉందా? అబ్సల్యూట్లీ లేదు. రెండిట్లో కూడా సేమ్ దేవుడు, సేమ్ ప్రజలు, సేమ్ మెసేజ్. కానీ రెండు చెప్పబడిన విధానాల్లో వ్యత్యాసం ఉందో? అబ్బో బోల్డ్ వ్యత్యాసం ఉంది కదా. మనం నిజంగా రోమన్స్ 5:6-10 తెచ్చి సడన్ గా క్రాస్ రెఫరెన్స్ పెట్టాం, అర్థమే కాదు ఎలా అప్లై చేయాలి అన్లెస్ మీరు క్షుణ్ణంగా బైబిల్ చదువుతున్నట్లయితే. ఎందుకు చెప్పిన విషయాన్ని అంటే, ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మీకు బోధించడానికి. ఏంటిది అంటే, రచనా శైలి ఇక్కడ ఉంది కదా, ఈ ఏ విధంగా రాయబడింది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే రచనా శైలి మనకు అర్థమవుతుందో అప్పుడు మనం సరైనటువంటి అర్థ వివరణకు రావటానికి మనం ఇష్టపడతాం, ప్రయత్నించగలుగుతాం. రచనా శైలి ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండదో అప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ కూడా టోటల్ గా రాంగ్ గా ఉంటది అని నేను చెప్పాలి. ఎనీ క్వశ్చన్స్? ఇది ఒక్కదానికే ఈ రోజు క్లాస్ స్పెండ్ చేస్తే మంచిదని నేను అనుకున్నాను. బహుశా మీరు 10 మంది తెలిసినట్లయితే ఇది ఆల్రెడీ ఈజ్ జస్ట్ రిఫ్రెషింగ్ క్లాస్. మీకు తెలియకపోయినట్లయితే ఐ థింక్ ఇప్పటి నుంచి మీరు వాక్యం చదివినప్పుడు కొంచెం శ్రద్ధగా చదువుతారని నా ఉద్దేశం. బ్రదర్ స్టీవెన్ చెప్పండి బ్రదర్.
బ్రదర్ మీరు నోట్స్ ఇస్తారా బ్రదర్ నోట్స్ తర్వాత అట్లా ఖర్చు వద్దు బ్రదర్. పని ఖర్చు భరిస్తాం అట్లేం లేదు. ఉరికినా అన్నా బ్రదర్, నేను ఉచితంగానే పొందుకున్నా, పంపిస్తాను. నేను ఏమనుకున్నా అంటే ఈ సెషన్ ఇంకొక క్లాస్ ఉన్నట్టుంది, ఇది అయిపోగానే ఇది మొత్తం ఒక యూనిట్, అది నేను మీకు వాట్సాప్ చేస్తాను. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్కి వెళ్తాం. ఇంటర్ప్రిటేషన్ లో కూడా 3-4 యూనిట్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత నేను మీకు వాట్సాప్ చేస్తాను. సో దట్ లేదంటే నేను పీపీటీని కట్ చేసి పంపించాలి, అది నా బాధ. ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక క్లాస్, ఒక్క నిమిషం ఉండండి. ఐ థింక్ ఇంకొక క్లాస్ ఉండొచ్చు. అది అయిపోగానే నేను మీకు పీపీటీ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ కూడా ఇంటర్ప్రిటేషన్ కూడా అదొక 7 or 8 క్లాసెస్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ 7, 8 ఏంటి, దాదాపు 10 క్లాసులు వెళ్ళొచ్చింది. అది అయిన తర్వాత నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. రైట్. నేను జోక్ చేస్తా ఉన్నాను, పంపిస్తాను ఖచ్చితంగా. ఎనీ క్వశ్చన్స్, ఎనీ థాట్స్? సో ఇప్పుడు మనం రచనా శైలి నేర్చుకున్నాం కదా, ఎలా దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి, ఎలా దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి అనేది ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ అబౌట్ హౌ టు ఐడెంటిఫై చేసిన దాని యొక్క హెల్ప్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసామండి. రైట్. ఎవరికి ప్రశ్నలు లేనట్టుంది, అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. అట్లీస్ట్ మీ డైలీ బైబిల్ స్టడీలో మీరు పాత నిబంధనలో ఉన్నా, కొత్త నిబంధనలో ఉన్నా, ఏ రచనా శైలిలో రాయబడిందో చూడండి. మీరు అట్లీస్ట్ మీకు అది అర్థమైతే మీరు చదువుతూ ఉండే కొద్దికి ఇది లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయాలా, లేకపోతే ఇది ఒక పద్య రూపంలో చెప్పబడిందా, దాని వెనక అర్థాన్ని తీసుకోవాలనేది మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. బట్ అట్లీస్ట్ టు బిగిన్ విత్ మనం ఇక్కడ మొదలు పెడితే మంచిదని నేను ఇక్కడ ఆరంభించాను. రైట్ అన్న, మీరు అన్మ్యూట్ చేయొచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ సిరిల్. సో మనకు కొంచెం చాలా మంది ఇంట్రోవర్ట్ ఉన్నట్టున్నారు. ప్రశ్నలు ఉంటాయి, తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు అవి బయటకు వస్తాయి. బైబిల్ చదువుతున్నప్పుడు డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం మేము. బయట బట్టలు కూడా కాదు, మేమే రాసినట్టుగా చెప్తుంటాము. డైరెక్ట్ చేసేస్తాము, అది ఇంకా డేంజర్. మనం చాలా డైరెక్ట్ అప్లై చేసేసుకుంటాం, అది కూడా ఇంకా డేంజర్. ఇవన్నీ చేయము. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సమీమ్. కొంచెం ఇంకెక్కువగా తెలుగు పదాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి మా కోసం. సో నేర్చుకుంటాం సమీమ్ అందరం. సో ఈరోజు ముగిద్దామా మరి? ఓకే సమీమ్, థ్యాంక్ యూ. అశోక్, ఎవరైనా ప్రార్థన చేసి ముగిస్తే మంచి. ప్రేమనముఖంగా లేనా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం కొరకే వందనాలు. దేవుడు ఏమై ఉన్నాడో మరి మేము తెలుసుకుంటూ కొరకే మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, లేఖనాలను బట్టి స్తోత్రాలు. మరి లేఖనములను మేము ఏ రీతిగా అర్థం చేసుకొని లేఖనాలను ఏ రీతిగా వివరించాలో ఈ రోజు నా ప్రభా మరి బ్రదర్ ద్వారా రచనా శైలి గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, అనేక సందర్భాల్లో మేము వీటిని ఆలోచించకుండా, వీటి గురించి అవగాహన లేకుండా ఎన్నో పర్యాయాలు మరి సొంత ఆలోచనలను మరి బోధిస్తూ వచ్చినా మమ్మల్ని క్షమించండి. మరి ప్రభువా నాయనా, మరి జాగ్రత్తగా పరిశీలించి రచన శైలిని అర్థం చేసుకొని మరి కథన రూపంలో ఉందా, ఉపన్యాస రూపంలో ఉందా, పద్య రూపంలో ఉందా, ప్రవచనం అని ప్రభు అర్థం చేసుకున్న వారమై మరి ప్రభు సోమరులంగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో దానిని మేము మాకు అప్పగించిన మందకు బోధించే కృపను అందరికీ ప్రసాదించి దీని కొరకు మేము ఇంకా ఎక్కువగా కష్టపడినట్లుగా సహాయం చేయ. సిరిల్ బ్రదర్ను కూడా దీవించుము. ఎంతో చక్కగా మరి టయాన్ని మాకు ఇచ్చి ప్రభువా బోధిస్తున్నందుకు తనను కూడా దీవించుము, ఆశీర్వదించుము. మరి మేము అందరం కూడా ఇంకా చక్కగా నేర్చుకునే కృపను దయచే. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి,
ఆమె ఆమేన్. ఓకే తమ్మి, మరి మీరే మీ అంతటా మీరే లీవ్ కండి. మరి సిరిల్ కూడా కట్ అయినట్టున్నాడు, సో మీటింగ్ ఎండ్ చేయాలి. సో సిరిలే ఓకే మరి బాయ్, మీరే లీవ్ ఓకే, కండి. థ్యాంక్ యూ ఆల్. సిరిల్ అన్న థ్యాంక్ యూ.